అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు బియ్యపు వడియాలను తయారు చేసి చూపించబోతున్నాను. చాలా రుచికరంగా ఉంటాయి. మనము వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వేయించి పిల్లలకు పెట్టేయచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ వడియాలను ఎన్నైనా సరే ఈజీగా పట్టేసుకోవచ్చు. తొందరగా ఎండిపోతాయి కూడా. చేసుకోవడం కూడా చాలా సులభం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా సగ్గు బియ్యాన్ని వేరువేరుగా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మెజర్మెంట్స్ ఏంటి అంటే, మనం తీసుకునే గ్లాస్ కానీ బౌల్తో కానీ 2 గ్లాసులు, గ్లాస్తోనైతే 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం పెద్దవైతే మనం గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ అవుతాయి. సన్న సగ్గుబియ్యం తీసుకుంటే మాత్రం సగ్గుబియ్యం లాగా ఉండిపోతాయి. కొంచెం అది మాత్రం గమనించగలరు. ఉదయాన్నే ఒకసారి కడిగేసేసి మిక్సీ జార్లో ముందుగా బియ్యాన్ని మనం ఇడ్లీ లేదా దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా పల్చగా ప్రిపేర్ చేసేసుకోవాలి. 2 వేరువేరుగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని లూజుగా చేసుకోవాలి. దాదాపు ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఈ పిండి మొత్తం చేత్తో కలిపేసుకొని పల్చగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఇక్కడ 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మొత్తం ప్రాసెస్లో మనం 9 గ్లాసుల వాటర్ని అయితే యూస్ చేస్తాం. పిండిలో కలుపుకోవడానికి కానీ మధ్యలో కానీ ఇలా 9 గ్లాసులు అయితే యూస్ చేస్తాము. వాటర్ వేసిన తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి. వడియాల్లోకి ఎప్పుడైనా ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. తర్వాత 5 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గొడ్డుగారం వేసుకోవాలి. 1 గుప్పెడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరను 1 గుప్పెడు వేసుకొని కాస్తంత కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా కాగి మసిలేలోపు మనం పిండిని ఇందాక అనుకున్నట్టు కొంచెం వాటర్ని యాడ్ చేసి పలచగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ మసులుతున్నప్పుడు మనం ఈ పిండిని యాడ్ చేస్తాం. గట్టిగా ఉంటే మాత్రం గడ్డగట్టిపోతుంది. కాబట్టి పిండిని పలచగా, మీకు ఎంత వీలైతే అంత పలచగా చేసేసుకోవాలి. ఈ వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు మనం రెడీగా పెట్టుకునేటువంటి పిండిని కొద్దిగా వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే తొందరగా గట్టిపడుతుంది. కాబట్టి ఆ లిక్విడ్ని అంతా వేసుకుంటూ, చూస్తున్నారు కదా, లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. ఆ లిక్విడ్ని అంతా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 1/2 గంట వరకు ఉడికించుకోవాలి. బాగా గట్టిగా అనిపిస్తే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బియ్యాన్ని బట్టి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా వాటర్ పడుతుంది. కొంచెం అది చూసుకొని వేసుకోవాలి. కన్సిస్టెన్సీ హార్డ్, కొంచెం థిక్గా అయ్యే వరకు చేసుకోవాలి. కొందరు పలుచగా కూడా పెట్టుకుంటారు. బట్ థిక్గా అయ్యే వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. నేను వడియాల పిండి పట్టాను. ఈలోపు వర్షం అయితే మొదలైంది. పైన వడియాలు పెట్టుకోకుండా తయారైంది. ఇప్పుడు ఫ్యాన్ గాలి కిందనే పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని క్లాత్ని బాగా వాటర్లో తడిపి గట్టిగా పిండేసుకొని పొడవాటి బల్ల పైన పరుచుకున్నాను. ఒకవేళ మీకు బల్ల లాంటిది ఏదైనా లేకపోతే, డైనింగ్ టేబుల్ లేకపోతే కింద చాప వేసేసి చాప పైన ఈ క్లాత్ వేసేసుకొని చిన్న వడియాలు అయితే పెట్టుకుంటూ ఉండాలి. వీటి షేపు స్పూన్తో పెట్టుకొని కొంచెం బ్రాడ్గా చేసుకొని అయినా పెట్టుకోవచ్చు, లేదా నేను చూపిస్తున్న మాదిరిగానైనా సరే పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇవి ఎండలో పెట్టాలి. ఎండ లేదు, వర్షం పడుతుంది కాబట్టి నేనైతే పిండి పాడైపోతుంది కాబట్టి ఫ్యాన్ గాలి కిందనే పెడుతున్నాను. వడియాలు పెట్టడానికి మనకెంత ఇంట్రెస్ట్ ఉంటుందో పిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో మా పాప కూడా స్పూన్తో పెట్టేస్తుంది. పిల్లలు పెట్టేంత ఈజీగా మనం వడియాలను అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా వడియాలను పెట్టేసిన తర్వాత పైన ఎండలో అయితే సాయంత్రం వరకు పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్యాన్ గాలి కింద పెడుతున్నాను. ఈరోజు పెట్టి రేపు ఒకవేళ ఎండ వస్తే ఎండలో పెట్టేస్తాను. ఇవి తర్వాత రోజు నేను ఎండలో పెట్టిన తర్వాత ఈవినింగ్ కిందికి తీసుకొచ్చాను.
ఇప్పుడు వెనక భాగాన్ని తడి చేసుకోవాలి. తడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు వడియాలను అన్నిటినీ కూడా క్లాత్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఈ వడియాలన్నింటినీ కూడా ఒక బొచ్చగిన్నెలోకి తీసుకొని తర్వాత రోజు ఎండలో ఆరబెట్టుకునేటప్పుడు ఒక పలచటి క్లాత్ వేసుకొని చాలా వెడల్పుగా ఆరబెట్టేసుకున్నామంటే 2 రోజులు లేదా మ్యాక్సిమం 3 రోజులకి చక్కగా ఎండిపోతాయి. ఈజీగా వడియాలు అనేవి తయారైపోతాయి. చాలా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రకంగా అయితే వడియాలను తయారు చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. పిల్లలైతే సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు. తప్పకుండా తయారు చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.